సుప్రీంకోర్టును ఆశ్రయించారు శివసేన యూబీటీ వర్గం. లోక్సభ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో శివసేన యూబీటీ వర్గం సవాల్ చేసింది. ఏక్నాథ్ షిండే వర్గంలో 6 శివసేన యూబీటీ ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయం రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. శివసేన యూబీటీ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నాటకీయ పరిణామాలు అనేవి శివసేన విషయంలో మొదటి నుంచి జరుగుతున్నాయి. పట్టు కోల్పోవడం సంగతి పక్కన పెడితే ఉన్నటువంటి సభ్యుల్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో విలీనానికి సంబంధించి ఆపాలి అనేటువంటి దానికి ఒక పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వేసినటువంటి సిచ్యువేషన్. ఏంటి అప్డేట్స్, ఏం జరగబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఉంది, కానీ మరి కోర్టు విచారణకైతే అనుమతినిచ్చినటువంటి పరిస్థితి మరేమైనా ఒక మలుపు తీసుకుంటుందా అనేటువంటి అంశం కీలకమైనటువంటి బిల్లుల ఆమోదానికి సంబంధించి రకరకాలైనటువంటి మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ. సో ఈ నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించడం కావచ్చు, లేకపోతే ఈ విషయంలో జరగబోతున్నట్టు ఒక కీలక మలుపు కింద దీన్ని చూడొచ్చంటారా? మురళి, అంటే రాజకీయాల్లో కొంత ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనడానికి మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఉదాహరణగా నిలుస్తూ ఉంటాయి. మనం చూసుకుంటే ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పరిణామాలు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గానే మహారాష్ట్ర రాజకీయాల్లో చూడొచ్చు. ఇక శివసేనలో అంటే ఒకప్పుడు బీజేపీతో కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ కూడా పరిణామాలు కొంత ఉత్కంఠం రేపినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత క్రమంగా శివసేన పార్టీని లేకుండా చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే చేతిలో పార్టీ ఉందో ఆ పార్టీ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసేయాలనేటువంటి లక్ష్యంతో కొంత బీజేపీ కనపడుతోందనేటువంటి సంకేతాలు కూడా ఈ మధ్యకాలంలో బలంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు ఎన్సీపీ విషయంలో కూడా బీజేపీ ఇలాగే వ్యవహరిస్తోందనేటువంటి విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక అంటే తాజాగా జరిగినటువంటి పరిణామాలు కనుక మనం ఒకసారి చూస్తే శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం ఏదైతే ఉందో తాజాగా లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా పిటిషన్ ను విచారించేందుకు అంగీకరించడం కొంత సంచలనం రేపుతోంది. జూలై 19వ తారీఖున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శివసేనకు చెందినటువంటి 6 లోక్సభ ఎంపీలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమయ్యారంటూ కూడా ప్రకటించడం జరిగింది. గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో లోక్సభలో షిండే వర్గం బలం మొత్తం కూడా 13 మంది ఎంపీలకు పెరిగింది. ఆ తర్వాత యూబీటీ వర్గం వద్ద 3 మాత్రం ఎంపీలు మిగలడం జరిగింది. అలాగే ఇక అంటే యూబీటీ దీనికి సంబంధించి వినిపిస్తున్నటువంటి వాదన ఏంటి అని అంటే రాజకీయ పార్టీ మొత్తం విలీనం కాకుండా కేవలం ఎంపీలు మాత్రమే మరో పార్టీలో విలీనం కావడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ విరుద్ధం అంటూ కూడా వాదించడం జరుగుతోంది. అలాగే లోక్సభ స్పీకర్ ఈ విలీనాన్ని గుర్తించడం కూడా చట్టవిరుద్ధం అంటూ ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరటం జరిగింది. అలాగే ఈ నిర్ణయం వల్ల పార్లమెంట్ లో తమ పార్టీ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయంటూ కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అటు ఎంపీ ఎవరైతే శివసేన తరపున సీనియర్ న్యాయవాది ఉన్నారో దేవదత్ కామత్ అత్యవసర విచారణ కోరారు. ఇక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ ను విచారణ స్వీకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే అయితే వెంటనే విచారణ తేదీపై హామీ మాత్రం అక్కడ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. వి విల్ సీ అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ పొలిటికల్ గేమ్ ఏ టర్న్ తీసుకుంటుంది అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. శివసేన యూబీటీ మరి పిటిషన్ విచారణకైతే సుప్రీంకోర్టు అనుమతించింది అని అంటే మరి దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ముందు? అయితే ఇక్కడ మనం అంటే మీరు అడిగిన దాని ప్రకారం ఏం కావచ్చు అనేటువంటిది మనం ఒకసారి కనుక పరిశీలిస్తే అంటే సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ప్రధానంగా కొన్ని కీలక అంశాలను పరిశీలించేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే కేవలం ఎంపీలను మాత్రమే మరో పార్టీలో విలీనం కావచ్చా, లేదంటే అసలు రాజకీయ పార్టీ కూడా అధికారికంగా విలీనం కావాల్సిందేనా, అలాగే లోక్సభ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కు అనుగుణంగా ఉంటుందా, అదే విధంగా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్పీకర్ మాత్రమే అంటే పరిశీలనలోకి తీసుకుని దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియమావళి ప్రకారం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా తీర్పు ఏమైనా సుప్రీంకోర్టు నుంచి వస్తుందా అనేది చూడాలి. అయితే ఇక్కడ అటు అంటే ఒకవేళ ఈ విషయంలో కనుక యూబీటీ వర్గానికి అనుకూలంగా తీర్పు వస్తే అటు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చూస్తున్నాం, పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు దాదాపుగా కనపడుతున్నాయి, దాదాపు 20 మంది ఎంపీల విషయంలో. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పరిణామాలే అంటే అక్కడ కూడా అటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం తదుపరి పరిణామాలను బట్టి చూసుకుంటే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కూడా అది కీలకమైనటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే విలీనం చేయడానికి అక్కడ ఎన్సీపీకి సంబంధించి ఏదైతే ఉందో అంటే విలీనం రాజకీయ పార్టీ మొత్తం కూడా విలీనం కాకుండానే సభ్యులను తీసుకున్నారు అనేటువంటిది ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని తెర మీద తెచ్చేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద శివసేన యూబీటీ పిటిషన్ విచారణకైతే సుప్రీంకోర్టు అనుమతి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఏక్నాథ్ షిండే వర్గంలో 6 శివసేన ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలనేది వారు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో శివసేన యూబీటీ వర్గం అయితే సవాల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టుని శివసేన ఆశ్రయించింది. తరువాత ఏం జరగబోతోంది అనేది మొదటి నుంచి కూడా ఎదురు దెబ్బలైతే శివసేన యూబీటీ వర్గానికి అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి వారిని కూడా కాపాడుకునేటువంటి పనులు అయితే ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ రాజకీయ చాణక్యం ముందు ఇవేమీ నిలవనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మరి కోర్టు పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు వెలువడుతుందో చూడాలి. కీలకమైనటువంటి బిల్లుల ఆమోదం సమయంలో ఈ విలీనం అనేది ఒకంత ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి. మరి ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటాయో చూడాలి.